స్వామి శరణమయ్యప్ప. మనమైతే కోటప్పకొండ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అక్కడ మీకు ఎదురుగా ఒక కొండ కనిపిస్తుంది కదా టెంపుల్ దగ్గర, అదే కనిపిస్తుంది కదా, అదే కోటప్పకొండ. క్లైమేట్ అయితే చాలా బాగుంది. అక్కడ కొండ మీద కరెక్ట్గా కోటప్పకొండ మీద మేఘాలు నల్లటి మేఘాలు అనమాట. చాలా అందంగా ఉంది. పక్కనంతా పొలాలు, పచ్చడి పొలాలు, చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇప్పుడే జస్ట్ వర్షం అలా కురిసిపోతుంది, వర్షం వస్తుంది పోతుంది. తుఫాన్ కదా ఈ 3 రోజులు, సో అలర్ట్ కదా, సో అందుకనే క్లైమేట్ చాలా బాగుంది. టెంపుల్కి నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ 1 కిలోమీటర్ ఈ రూట్ మ్యాప్ ఇది చూడండి. యాక్చువల్గా అక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెట్ల నుంచి దారి ఉంటుంది. ఒకవైపు మెట్ల నుంచి దారి ఉంటుంది, ఒకవైపు బండి నుంచి వెళ్ళిపోవచ్చు పైకి. ఇటువైపు అయితే మెట్ల నుంచి దారి ఉంటుంది. అక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా పైకి, అక్కడ షెడ్లు కనిపిస్తుంది తెల్లగా, అది షెడ్లు అన్నమాట. దారి మెట్ల దారి అది. ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే ఉంది, భారత్ పెట్రోల్ బంక్. వర్షం స్టార్ట్ అవుతుంది నిదానంగా, చలి కూడా ఎక్కువైపోతుంది. అక్కడ చూడండి వినాయకుడిది స్టార్టింగ్ లోనే పైకి కొండపై ఎక్కినాక వినాయకుడిది పెద్ద విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి అంత పెద్ద కనిపిస్తుంది అంటే అక్కడికి వెళ్ళి చాలా పెద్దగా ఉంటుంది నాకు తెలిసి. ఇలా సైడ్కి వెళ్తే అక్కడ వాచ్ వస్తుంది అనమాట. ఇక్కడ వాచ్ మన సైడ్కి వెళ్తే మెట్ల మంచి దారి ఇది. స్టార్టింగ్ శివుడి విగ్రహం ఉంటుంది, ఇలా సైడ్కి వెళ్తే మెట్ల మంచి దారి ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం బండి మీద డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు. బైకులు, కార్లు మొత్తం ఇటు వెళ్తాయి అనమాట. కనకదారి మీద వెళ్ళే వాళ్ళు అటు వెళ్తారు అనమాట. పోయినసారి మనం శ్రీశైలం ఇటు వెళ్ళాం అనమాట. ఇక్కడ శ్రీశైలం వెళ్ళాం. పోయినసారి మన వీడియోలో ఉంటుంది శ్రీశైలం ట్రిప్ కదా, శ్రీశైలం ట్రిప్ అహోబిలం కూడా ఇటు వెళ్ళాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ విగ్రహం చూడండి, శివుడు, వినాయకుడు, పార్వతీదేవి, అయ్యప్ప స్వామి, కింద గోమాత, సింహం. సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య స్వామినా? అయ్యప్ప స్వామి విగ్రహం చాలా బాగుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ పోవాలి. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోవాలన్నమాట. క్యాష్ చేంజ్ ఇక్కడైతే మండపం ఉంది, గుడి కడుతున్నారు అనుకుంటా. ఇటు వెళ్తే మనం వేరే రూట్ శ్రీశైలం వెళ్తాం. అటు ఇటువైపు మనం ఆర్చ్, ఇది ఇక్కడ టోకెన్ తీసుకోవాలి. అది లేదు స్వామి. పైన ఉంటాయిగా పూలు, సేమ్ ఉండవా? తీసుకుంటావు? సరే, ఓకే 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 సరే. ఆర్చ్ దాటేసాం మనం. టోకెన్ తీసుకుంటే ఓకే 10 రూపాయలు అన్నమాట. బైక్ వచ్చేసి 50 రూపాయలు అంతా ఉంది. 20 రూపాయలు 50 రూపాయలు మనకు తెలియదు, చూడలేదు. బండికి అయితే 10 రూపాయలు. ఇక్కడ ఘాట్ రోడ్ కొద్దిగా దూరం.
మన శ్రీశైలానికి ఎలా ఉంటుందో ఘాట్ రోడ్ అంత దూరం కాదైనా సరే కొంచెం దూరం ఘాట్ రోడ్ ఉంటుంది. లొకేషన్ చూడండి. కోటి వేల్పుల అంట కోటప్ప కొండ అంట. కోటి వేల్పుల కొండ కోటప్ప కొండ అంట. చాలా బాగుంది. అక్కడ బోర్డులు ఉన్నాయి. ఓం నమ శివాయ, మానవ సేవయే మాధవ సేవ అంట బోర్డు ఉంది. ఇక్కడ ఏ విగ్రహం అది? బ్రహ్మదేవుడు విగ్రహం ఉంది అక్కడ. చాలా బాగుంది. స్టార్టింగ్ లో బ్రహ్మదేవుడు త్రిముఖ అంటే మన త్రికోటేశ్వర అంటే ఇంకా అక్కడే సూచిస్తుంది. బ్రహ్మదేవుడికి ఇది కదా, 3 కలగాలి కదా. సో దాంతోనే చూపిస్తుంది త్రికోటేశ్వరాలయం అని. అక్కడక్కడ చిన్న చిన్న సామెతలు ఉన్నాయి. ఆదుకో ఆదుకో కోటప్పయ్య, శివయ్య ఆదుకో అని. బాగుంది. సీనరీస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, చూపిస్తా. ఇక్కడి నుంచి మనం వచ్చాం. అక్కడ ఆర్చ్ మనం ఆగాం కదా, టోకెన్ తీసుకున్నాం, అది ఆర్చ్. అక్కడ నుంచి ఇలా పైకి వస్తాం అనమాట. చిన్న కొండ, ఏదో తోట, వేప చెట్ల తోట అనమాట. అది పైకి వెళ్ళిపోతాం. ఇంకా సేమ్ శ్రీశైలంకి ఎలా వెళ్తామో అలాగే ఉంది దారి. కొంచెం శ్రీశైలం కొండ ఎక్కుతాం కదా, సేమ్ అలాగే ఉంది. ఓం నమో భగవతే రుద్రాయ అని స్తోత్రం ఉంది అక్కడ, శ్లోకం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. స్వామి శరణమయ్యప్ప, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, శరణం 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 స్వామి అయ్యప్ప. ఏంటి చాలా దూరం ఉంది, అందరూ ఉంటుంది కదా. ఎంత ఉంటుందో చూద్దాం ఒకసారి. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి, విష్ణుమూర్తి విగ్రహం ఒకటి ఉంది అక్కడ దారిలోనే. ఆ పైకి ఎక్కేటప్పుడు చూసుకోవడం వల్ల విగ్రహాలు మిస్ అయిపోతున్నాయి. వచ్చేటప్పుడు మళ్ళీ చూపిస్తాను, నిదానంగా చూడండి. సేమ్ ఫ్యూచర్ ఎగురుతుంది కదా. ఇక్కడ ఏదో చిన్న గెస్ట్ హౌస్ లాంటిది ఉంది, వచ్చాం. ఇదే త్రికుటేశ్వర లక్ష్మం అంట ఏదో ఉంది. ఇది బయట చిన్న పార్క్ ఉంది అనమాట. చిన్న పార్క్ ఉంది ఇక్కడే. అక్కడ పార్క్ లోకి ఎంట్రన్స్ అది. ఇంకబ్బా ఇదే చూడండి. దిగు. చాలా బాగుంది. నాగుపాము మీద
కృష్ణుడు నిల్చున్నట్టుగా. ఏ కృష్ణ, చాలా బాగుంది ఇదైతే. దా వెళ్దాం. ఫస్ట్ టైం కోటప్పకొండ వచ్చాను మాలేసుకొని. ఫస్ట్ టైం కోటప్పకొండ మాలేసుకొని, ఇదే ఫస్ట్ టైం. కోటప్పకొండ రాలేదు, ఫస్ట్ టైం. వర్షం పడుతున్నా సరే ఆగలేదు మేమైతే. వచ్చేసాను దగ్గరికి. చూడండి ఇక్కడ ఒక పాయింట్, వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ స్లోగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు, ఎందుకంటే వర్షం కదా. వెళ్ళేటప్పుడు కొంచెం ఎలా వెళ్ళినా బాగలేదు, కానీ వచ్చేటప్పుడు దిగేటప్పుడు మాత్రం చాలా స్లోగా వెళ్ళండి. జాగ్రత్తగా ఉండే వాళ్ళు భక్తులు ఎవరైనా సరే, ఎందుకంటే వర్షం పడింది కదా, స్కిప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఒక విగ్రహం ఉంది, ముగ్గురమ్మలు. రక్షో రక్షత రక్షిత, ముగ్గురమ్మల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. వస్తుంటే అన్ని విగ్రహాలే పై ఎక్కుతుంటే ఇప్పటికీ 3-4 విగ్రహాలు ఎదురైనాయి. త్రికోటేశ్వర పాయిమాం, త్రికోటేశ్వర రక్షమాం అంట. ఇప్పటికీ మనం కొండ స్టార్ట్ అయ్యి 7 నిమిషాలు అయింది. అన్ని నిదానంగా చూసుకుంటే ఎక్కుతున్నాం కదా, 7 నిమిషాలు దాటింది. వీడియో రికార్డింగ్ లో తెలుస్తుంది అనమాట. ఇక్కడే 1 గంట అయిపోయింది. ఇంకా దర్శనం చేసేవాళ్ళు ఇక్కడ బుక్స్ చేయలేదు, పొద్దున కూడా ఏం తినలేదు. వాళ్ళు ఏంటో పొద్దున కూడా తినలేదు. వచ్చాము. ఇంకా చూడండి, వినాయకుడి పెద్ద విగ్రహం. అంతా పార్కింగ్ ఏరియా. అక్కడ బయట ఫస్ట్ స్టార్టింగ్ లోనే టాయిలెట్స్ ఉంటాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా, చాలా పెద్దది పార్కింగ్ ఏరియా కొండ మీద. అక్కడ చూడండి వినాయకుడిది. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి, వినాయకుడి దగ్గరికి వెళ్దాం ఫస్ట్. చాలా పెద్దది. ఇంకా ఫస్ట్ వ్యూ తర్వాత చూద్దాం, ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది కదా. ముందు దర్శనం అవ్వాలి మనకి. ఇంకా పార్కింగ్ మనకి ఎప్పుడు బిజీగా ఉంటుందంటే శివరాత్రి రోజు ఫుల్ టెక్నాలజీ జరిగింది. శివరాత్రి రోజు ఇంతమంది వచ్చితే పార్కింగ్ ఇబ్బంది ఉండదు అసలు. ఇక్కడ పార్కింగ్ పెట్టేసి ఇక్కడ శివుడి విగ్రహం ఉంది. ఇక్కడ చాలా బాగుంది. స్టార్టింగ్ షాపులు ఉన్నాయి. కొబ్బరికాయలు ఏమన్నా తాళ్ళు కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఇదైతే సత్రాలు అనుకుంటా. సత్రాలు ఇవి స్టార్టింగే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సత్రాలు ఉంటాయి కదా, రూమ్స్ అవి. సో రూమ్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పడుకొని నైట్ స్టే చేసి మార్నింగే వెళ్ళిపోవచ్చు అనమాట. దాంట్లో ఉంది బ్యాగ్లో. ఇక్కడ కూడా టాయిలెట్స్ ఉంటాయి, వాష్రూమ్స్. ఇటు మనకి మెయిన్ టెంపుల్ దారి అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది గుడి, చూద్దాం ఇక్కడ ఏమున్నాయో. కొబ్బరికాయలు ఇక్కడ ఉంటాయి.
కొబ్బరికాయలు ఇక్కడ ఉంటాయి, కొబ్బరికాయలు తీసుకోవటి. శ్రీ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయం ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని మనం పైకి వెళ్ళిపోవడమే. పైన వ్యూ ఇది, పైన దారి. ఇక్కడ కూడా ప్రసాదాలు కౌంటర్, ఇది ప్రసాదం టికెట్ కౌంటరు, ప్రసాదం కౌంటర్. ఇక్కడ మనకి ఎంట్రన్స్ స్టార్టింగ్లో ఉంటుంది ప్రసాదం కౌంటర్ వచ్చేసి. అక్కడేమో ఎదురుగా ఆనందవల్లి అమ్మవారి దేవస్థానం అంట, ఎదురుగా రూట్ అది. మనం ఆలయానికి ఇలా పైకి వెళ్ళాలి. స్టార్టింగే ఎంట్రన్స్లో నంది విగ్రహం ఉంది, చాలా బాగుంటుంది. ఎంట్రన్స్కి ఎదురుగానే నంది విగ్రహం. వెళ్దాం పదండి. అయితే వచ్చాము పైకి, ఆల్మోస్ట్ పైకి వచ్చాము పైకి. ఇక్కడ శివుని విగ్రహం ఒకటి ఉంది. ఇక్కడ చూడండి ఆలయానికి సంబంధించిన మొత్తం విగ్రహాలు ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు వీడియో చేస్తే చూడండి. కోటప్ప కొండ స్థల పురాణం అంట. ఈ స్థల పురాణం మొత్తం ఇక్కడ ఉంది. అక్కడ చూస్తే మన పూజకి సంబంధించిన ఇక్కడ జరిగే కార్యక్రమాలు, గుళ్ళో జరిగే కార్యక్రమాలు మొత్తం అక్కడ డీటెయిల్స్ ఉన్నాయి, చూసుకోండి మీకు అవసరం అయితే. ఇక్కడ పైన కూడా ఉన్నాయి ఆవు పాలు, పూజా ద్రవ్యముల పైన కూడా ఉంది ఒక షాపు. ఇక్కడ చూడండి చాలా బాగుంది. త్రిముఖ లింగం శివయ్యది, త్రిముఖ. పైకి వచ్చేసాము. ఇక్కడ కూడా షాపులు ఉన్నాయి చూడండి. లోపలికి వచ్చిన తర్వాత పైన ఒక విగ్రహం ఉంది. ఇక్కడ చూస్తే మనకి అవి ఉంటాయి కదా అగరబత్తీలు, అవన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఫోటో స్టూడియో ఇది, త్రికోటేశ్వర ఫోటో స్టూడియో. ఇటే ఇక్కడ చూడండి శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ. ఇక్కడ ఇది స్థలాన్ని కీర్తి చేసి సర్దార్ జయంతి సందర్భంగా అలంకార మండపం ప్రారంభోత్సవ సమయంలో నిర్మాణ దాతలు వీళ్ళు శ్రీ కాశీ వెంకటకృష్ణారెడ్డి గారు. ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో పైకి అయితే గుళ్ళోకి అయితే వెళ్దాం పదండి. గుళ్ళోకి దర్శనం ఉందో తెలీదు, పైకి వెళ్దాం చూద్దాం. చిన్నపిల్లలకి పాలు ఇచ్చే గది అంటే ఇది. దర్శనంకి వెళ్ళు దారి అది, టికెట్ కౌంటరు, ప్రత్యేక దర్శనంకి. చూడండి ఆలయం లోపలికి వచ్చిన తర్వాత స్వామి శరణమయ్యప్ప. కరెక్ట్గా మనం కోటప్పకొండ వచ్చాం కదా, కరెక్ట్గా ఒక 2 నిమిషాలు 5 నిమిషాల్లో గేట్లు అయితే క్లోజ్ చేశారు లోపల. జస్ట్ లాస్ట్ దర్శనం నాదే, నేను మాతది. సో దర్శనం అయితే కంప్లీట్గా పూర్తి అయిపోయింది. టైం వచ్చేసరికి 1:30 అవుతుంది, 1:30 అవుతుంది టైం వచ్చి. సో ఎవరిని వస్తే 1 గంట లోపే రండి దర్శనానికి. సో 1 తర్వాత గుడి క్లోజ్, మళ్ళీ సాయంత్రం. సో నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ భిక్ష చేయలేదు, సో ఇప్పుడు భిక్షకి వెళ్తాను.
సో ఆ భిక్ష ఏంటని వివరాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, వాళ్ళు చూడండి. స్టే వాచ్. భిక్ష అయితే మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ కదా గుళ్ళోకి వెళ్ళేటప్పుడు, దానికి ఆపోజిట్లో ఉన్నాయి అన్నదాన మండపం ఉంటుంది. సో అక్కడికి భిక్షకి వెళ్తున్నాం, అది వెళ్దాం. దమ్మా అత స్వామి శరణమయ్యప్ప. ఇక్కడ వచ్చేసి మన ఆనందవల్లి అమ్మవారి దేవాలయానికి దిగాలి. మన మెయిన్ గుడి ఎంట్రన్స్ పక్కనే డౌన్లో ఉంటుందన్నమాట ఈ ఆనందవల్లి అమ్మవారి టెంపుల్ అనేది. సో కిందకి వెళ్ళాలన్నమాట, ఇలా మెట్లు దిగుతా. సో కొన్ని స్టెప్సే ఉంటాయి, మహా అయితే ఒక 20 అంత 20 మెట్లు అంత ఉంటాయి. అంటే కింద నుంచి వచ్చేసి మెయిన్ రోడ్ ఉంది కదా, అక్కడి నుంచి వచ్చేసి 900 మెట్లు ఉంటాయి. 900. సో ఇక్కడ నుంచి అయితే ఒక 20 మెట్లు ఉంటాయి. కింద నుంచి అయితే 900 మెట్లు ఉంటాయి మొత్తం కలిపి. సో వర్షం అయితే స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది. మెయిన్ కింద నుంచి మెట్లు ఉంటాయి కదా, అవి ఇక్కడికి వచ్చినాయి మెట్లు. ఇక్కడ చూడండి సైడ్కి మీకు తెల్లగా షెడ్లు కనపడుతూ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, అవే మెయిన్ మెట్లు నడకదారిన. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, అవి కింద నుంచి పైకి ఇక్కడికే వస్తాయి. ఫస్ట్ ఇక్కడ ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకొని ఫస్ట్, సెకండ్ స్వామివారిని దర్శించుకోవాలి. సో అందుకోసం ఇటువైపు పెట్టారనమాట మెట్లు. అది స్వామి శరణమయ్యప్ప. దర్శనం అయిపోయింది. కరెక్ట్గా 2 నిమిషాలు తలుపులు వేస్తారనగా మాకు దర్శనం దొరికింది. దర్శనం అయిపోయింది, భిక్ష కూడా అయిపోయింది. భిక్ష అయితే చాలా బాగుంది ఇక్కడ మన కోటప్పకొండ సన్నిధానంలో. నేను చాలా చోట్ల భిక్ష చేశాను కానీ, అన్నదానం తిన్నాను కానీ, ఎక్కడ కూడా నాకు అంత అనిపించలేదు. కానీ కోటప్పకొండ సన్నిధానంలో భిక్ష భోజనం చాలా బాగుంది. చాలా ఏ క్లాస్ ఫుడ్, అంతా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఫుడ్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో నాకు కుదిరేంత వరకు వీడియో తీశాను. సో వర్షం అయితే ఫుల్గా పడుతుంది. టైం వచ్చేసి 2:30 అవుతుంది. వర్షం పడుతుంది వెళ్తుంది తుఫాను కదా. సో ఇక్కడి నుంచి ఇక 100 కిలోమీటర్ మనం విజయవాడ రిటర్న్ జర్నీ చేయాలి. సో వర్షం ఫుల్గా ఉంటుందా ఏం లేదా ఉన్నదా అని చెప్పేసి తెలీదు. వర్షం పడుకుంటే కొంచెం బాగుండు, ఎందుకంటే స్వెటర్ కూడా లేదు, చలేస్తుంది. తనకైతే స్వెటర్ ఉంది, నాకు లేదు. ఆ మాతకు ఉంది, నాకు లేదు. సో వీడియో బాగుందా? నచ్చితే ఒక లైక్, కామెంట్ తప్పకుండా చేయండి. కుంటా స్వామిలో స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప.